టుడేస్ టాపిక్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటంటే ఏదైనా ఒక సిస్టమ్ కానీ లేదా ఒక మెటీరియల్ కానీ తీసుకుంటే దానికి సంబంధించిన ఫిజికల్ ప్రాపర్టీనే మనం ఫిజికల్ క్వాంటిటీ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మాస్, టైమ్, లెంత్, టెంపరేచర్ ఇలా తీసుకుంటే ఇవన్నీ కూడా ఫిజికల్ క్వాంటిటీస్ కిందే డిరైవ్ చేయబడ్డాయి. అయితే వీటిని మళ్ళీ మనం 2 టైప్స్గా డివైడ్ చేసామన్నమాట. ఫిజికల్ క్వాంటిటీస్ని 2 టైప్స్గా డివైడ్ చేసాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే బేసిక్ క్వాంటిటీస్ ఆర్ ఫండమెంటల్ క్వాంటిటీస్ అండ్ డిరైవ్డ్ క్వాంటిటీస్. అయితే ఈ రెండింటి గురించి ఇండివిజువల్గా మళ్ళీ ఒకసారి చూద్దాం. అయితే ఫిజికల్ క్వాంటిటీస్ని మాత్రం 2 టైప్స్గా డివైడ్ చేయబడ్డారు. బేసిక్ ఆర్ ఫండమెంటల్ క్వాంటిటీస్, అదేవిధంగా డిరైవ్డ్ క్వాంటిటీస్. ఫస్ట్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటంటే బేసిక్ ఫిజికల్ క్వాంటిటీస్ దట్ డు నాట్ డిపెండ్ అపాన్ అదర్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. అంటే ఇక్కడ బేసిక్ ఫిజికల్ క్వాంటిటీ అన్నా ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అన్నా రెండు ఒకటే. సో ఇక్కడ ఏంటంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే అదర్ క్వాంటిటీస్ పైన డిపెండ్ అయి ఉండవన్నమాట. అంటే ఒక క్వాంటిటీని తీసుకున్నామంటే, ఒక ఫిజికల్ క్వాంటిటీని తీసుకున్నామంటే అది దాని ఓన్గా ఉంటుంది, ఇంకొక క్వాంటిటీ పైన డిపెండ్ అయి ఉండదు. అంటే డిరైవ్డ్ క్వాంటిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇది మీకు అర్థమవుతుంది. అంటే దాని ఓన్గా ఒక ఫిజికల్ క్వాంటిటీ ఉంటే దాన్ని మనం ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అని అంటాం. అయితే అదర్ క్వాంటిటీస్ పైన డిపెండ్ అయి ఉంటే కనుక వాటిని డిరైవ్డ్ క్వాంటిటీస్ అని అంట. దాని గురించి మళ్ళీ చూద్దాం. అయితే ఇక్కడ మనకి ఫండమెంటల్ క్వాంటిటీకి సంబంధించి 7 క్వాంటిటీస్ అనేవి ఉన్నాయి, 7 ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. లెంత్, టైము, అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్, ఎలక్ట్రిక్ కరెంట్, టెంపరేచర్, లుమినియస్ ఇంటెన్సిటీ, మాస్. అయితే ఈ 7 కూడా మనకి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ కిందకి వస్తాయి. అయితే పక్కన ఇవి మీటర్స్, సెకండ్ అనేవి యూనిట్స్ అంటే వీటి యొక్క యూనిట్స్ గురించి మళ్ళీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అయితే ఈ 7 క్వాంటిటీస్ కూడా అదర్ క్వాంటిటీస్ పైన డిపెండ్ అయి ఉండవు. అయితే ఈ 7 క్వాంటిటీస్ని యూజ్ చేసుకొని, అంటే ఈ సెవెన్ క్వాంటిటీస్ని నుంచి డిరైవ్ చేయబడిన క్వాంటిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం డిరైవ్డ్ క్వాంటిటీస్ అని అంటాం. అయితే ఈ 7కి యూజ్ చేసుకొని మనకి చాలా క్వాంటిటీస్ అనేవి డిరైవ్ చేయబడ్డాయి. అవి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుసుకోవడం కోసం, డిరైవ్డ్ క్వాంటిటీస్ గురించి తెలుసుకోవడం కోసం ఫర్ ఎగ్జాంపుల్గా కొన్ని చూద్దాం. అయితే మిగతా క్వాంటిటీస్ ఏవైతే ఉంటాయో డిరైవ్డ్ క్వాంటిటీస్, వాటి గురించి మళ్ళీ ఇన్ ఫ్యూచర్ క్లాసెస్లో డిస్కస్ చేయగలిగితే చేద్దాం. అయితే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఒకసారి డిరైవ్డ్ క్వాంటిటీ అంటే ఏంటో చూద్దాం. డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటే ఏంటంటే, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటంటే ఫిజికల్ క్వాంటిటీస్ దట్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ 1 or more ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఎగ్జాంపుల్స్ ఏరియా, వాల్యూమ్, స్పీడ్, డెన్సిటీ ఎక్సెట్రా. అయితే ఇక్కడ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏవైతే 7 ఉన్నాయి కదా, ఆ 7 నుంచి డిరైవ్ చేయబడిన క్వాంటిటీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మనం డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అని అంటాం. అయితే ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ తీసుకుంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. అయితే ఇక్కడ డిస్టెన్స్ అనేది ఒక ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, టైం అనేది ఒక ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. అయితే ఈ రెండింటి నుంచి డిరైవ్ చేయబడింది స్పీడ్. సో అప్పుడు స్పీడ్ ఏమవుతుంది, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అవుతుంది. డిస్టెన్స్, హైట్, విడ్త్ ఈ 3 కూడా లెంత్ కిందకే వస్తాయి. అంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ లేదు కదా, ఆ 7 ఫండమెంటల్ క్వాంటిటీస్లో అని అనుకోవద్దు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్స్ టు L ఇంటూ W ఇంటూ హెచ్. L అంటే ఏంటంటే లెంత్, W అంటే విడ్త్, హెచ్ అంటే హైట్. అయితే ఈ లెంత్, విడ్త్, హైట్ ఏవైతే ఉన్నాయో అవి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. అయితే ఈ 3 నుంచి డిరైవ్ చేయబడింది కాబట్టి వాల్యూమ్ అనేది డిరైవ్డ్ క్వాంటిటీ అవుతుంది. అయితే ఈ ఫిజికల్ క్వాంటిటీస్కి యూనిట్స్ అనేవి ఉంటాయి. యూనిట్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం. బట్ ఒకసారి యూనిట్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి కాబట్టి దీనిలో ఒకసారి యూనిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. వాల్యూమ్కి మీటర్ క్యూబ్, స్పీడ్కి మీటర్ పర్ సెకండ్, ఇవి వాటికి సంబంధించిన యూనిట్స్ గురించి క్లాస్ వచ్చినప్పుడు మళ్ళీ దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా క్లాస్ ఒకసారి చూస్తే ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి 2 టైప్స్, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. అయితే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఓవరాల్గా 7 ఉన్నాయి. మాస్, లెంత్, టైము, టెంపరేచరు, కరెంటు, లుమినియస్ ఇంటెన్సిటీ, అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్.
అయితే డిరైవ్డ్ క్వాంటిటీస్ అనేవి చాలానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ తీసుకుంటే కనుక స్పీడ్, అదేవిధంగా డెన్సిటీ. అయితే ఇక్కడ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అనేది ఒక ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, టైం అనేది ఒక ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. అయితే ఈ రెండింటి నుంచి డెరైవ్ చేయబడింది కాబట్టి స్పీడ్ అనేది ఒక డెరైవ్డ్ క్వాంటిటీ. నెక్స్ట్ డెన్సిటీ. డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. అంటే వాల్యూమ్ అనేది డెరైవ్డ్ క్వాంటిటీ అయినప్పటికీ వాల్యూమ్ కూడా ఫండమెంటల్ క్వాంటిటీస్ నుంచి డెరైవ్ చేయబడింది కదా. అంటే లెంత్ ఇంటూ హైట్ ఇంటూ విడ్త్. సో వాల్యూమ్ అదేవిధంగా మాస్ ఈ రెండింటి ద్వారా డెరైవ్ చేయబడినా కానీ అది డిరైవ్డ్ క్వాంటిటీ అవుతుంది. సో ఇక్కడ మనకి డెన్సిటీ ఏమవుతుందంటే డిరైవ్డ్ క్వాంటిటీ అవుతుంది.